రెగ్యులర్ గా ఆర్సీఎం లో గనుక పర్చేజ్ చేస్తే మనకు మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. బయట ఎక్కడ ఉందండి ఇంత మంచి ఆఫర్? మనం ఎన్నో మన తాతలు, ముత్తాతలు, మన నాన్నలు కొంటనే ఉన్నాం. ఎక్కడ గూడా మనకు ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇప్పటి వరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మనకు కావాల్సినటువంటి వస్తువులు, మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి వస్తువులు రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే, మనకు 6 మంత్స్‌కి ఒక్కసారి మంచిగా సంక్రాంతికి, ఉగాదికి బోనస్ ఇచ్చినట్టుగా మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఎంత మంచి ఆప్షన్ ఉంది కదా! దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ సెల్ఫ్ బిజినెస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు గూడా ఇందులో బిజినెస్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది. మనం బయట ఏ వర్క్ చేయాలన్నా, ఏ చదువు చదువుకోవాలన్నా జాబ్ చేయాలన్నా చదువు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. బిజినెస్ చేయాలన్నా మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎక్కడైనా హార్డ్ వర్క్ చేయాలి. మనం చాలా ప్రెషర్ పెట్టాలి. చాలా డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేసి, డబ్బులు ఇంకా సంపాదించాలి నాలుగింతలనేటువంటి ఆప్షన్ ఎక్కడ కూడా లేదు కాబట్టి, మనకిక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్, నో ఆఫీస్, నో ఎడ్యుకేషన్, నో ఆఫీస్, నో బాస్, నో ప్రెషర్ ఏమి ఉండదు. జస్ట్ మనం ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తూ నలుగురికి యూజ్ చేసేటువంటి దారిని చూపించడం ద్వారా ఇక్కడ ఇన్‌కమ్‌ని తీసుకోవచ్చు. మహిళలైతే చాలా ఈజీగా చేసుకోండి. ఎందుకంటే మనం గలగల గలగల వాగుతూనే ఉంటాం. ఏదో ఒక టాపిక్ మీద జనరల్‌గా వాగుతూనే ఉంటాం కాబట్టి, ఆ టాపిక్, ఈ టాపిక్ గాకుండా ఆర్‌సీఎం టాపిక్ వాడినం మనం మాట్లాడుతూ పోయినామనుకో బిజినెస్ పెరుగుతది. కదా! సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో కష్ట సుఖాలనేవి కామన్‌గా ఉంటాయి కానీ, డ్రీమ్స్ అనేవి ఉంటాయి కానీ, అవి తీరడానికి సరైన ఆప్షన్ దొరకదు. సో, కష్టపడాలి. నేను ఒక మంచి స్థాయికి రావాలి. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారున్న చాయ్ క్యాంటీన్ నడిపేవాడు ఇంతకు ముందు. మన అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్. సో, ఇలా హార్డ్ వర్క్ చేసి చరిత్రలో మిగిలిపోయిన వాళ్ళందరూ ఒక చిన్న స్థాయి నుంచే పెద్ద స్థాయికొచ్చిండ్రు. సో, మనము ఒక మంచి పెద్ద స్థాయికి రావాలి. నా గురించి కూడా వందలాది మంది చర్చించుకోవాలి. నేను ఒక చరిత్రలో మిగిలిపోవాలి. నేను పోయిన తర్వాత టాటా, బిర్లా ఆయన చనిపోయాడు. కానీ ఇవాళ ఆయన పేరుతో నడుస్తున్నటువంటి కంపెనీలు ఎంతో వందలాది మందికి ఉపాధినిచ్చింది. బికాస్ బిజినెస్. సో, మనము అలా చరిత్రలో మిగిలిపోవాలి. నేను నేను లేకపోయినా నా పేరు మీద వందలాది మంది కాదు, వేలాది మంది ఉపాధి తీసుకుంటూ నా పేరు ద్వారా ఎంతో మందికి ఇన్‌కమ్ సోర్సెస్ మిగిలించాలి. నేను ఒక చరిత్ర సృష్టించాలి అనేటువంటి కసి, పట్టుదల ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ గూడా ఆర్‌సీఎం ఒక బెస్ట్ ఆప్షన్. బయట నువ్వెంత కష్టపడ్డా నువ్వు వెళ్ళాల్సిన దారికి ఎప్పటికీ వెళ్ళలేవు. కానీ ఆర్‌సీఎంలో అది పాసిబుల్ అవుతుంది. సో, కష్టపడాలి. నేను కష్టపడతాను. చాలా కష్టపడతాను. నేను మంచి స్థాయికొస్తాను అనేటువంటి ఒక్క చిన్న హోప్‌తో మీరు ఆర్‌సీఎంలోకి రండి. ఒక పెద్ద పేరుతో మీరు బయటకెళ్ళండి. సో, అటువంటి బెస్ట్ ఆప్షన్ సెల్ఫ్‌గా బిజినెస్ జేసుకోవచ్చు. మంచి ఆప్షన్ ఉంది. సో, కన్సిస్టెన్సీ ఆఫర్స్ గూడా ఉన్నాయి మనకి. కన్సిస్టెన్సీ పైన 4%, డిఫరెన్స్ బోనస్ 2% రాయల్టీ మనకు 45% రిటర్న్ వస్తుందన్నాను గదా! సో, దాంట్లో రాయల్టీ 8%, టెక్నికల్ ఏమో మనకు 5%, టర్నోవర్ పైన 6%. సో, మనకి కమిషన్ పైన 2% అనేది డిఫరెన్స్ బోనస్ ఇస్తుంది. సో, టోటల్‌గా మనకి 45% అనేది ఇలా రిటర్న్ తీసుకోవచ్చు. సో, ఇటువంటి ఆప్షన్ బయట ఎక్కడ కూడా ఏ మార్కెట్‌లో, ఏ సిస్టమ్‌లో కూడా లేదు. ఇంత జెన్యూన్‌గా. ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ జెన్యూన్‌గా మాత్రం నడుస్తలేదు. ప్రతి ఒక్కటి కూడా మీరు సెర్చ్ చేయండి. తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి నెక్స్ట్ మనం ఏం జేయాలి అంటే, ఎలా మరి మనం ఒక సరైన మార్గంలో నడవాలి అంటే, మనం ఎటువంటి ఇవ్వాలి. సో, మనకి విజనరీ ఫౌండర్ మనకు చాలా మంది వేలాది మంది గుండెల్లో నిలిచిపోయినటువంటి దేవుడు తను. ఇవాళ మాలాంటి చిన్న అనామకుడిని కూడంగా రోడ్డు పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎంతో మంది గుండెల్లో స్థానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మన టీసీ సార్. ఈయనే ఇటువంటి ఉద్దేశాలను సృష్టించి ఇటువంటి కంపెనీ స్టార్ట్ చేసినటువంటి స్థాపకుడు. సో, ఇలా లక్షలాది మంది జీవితాలు నిలబెట్టినటువంటి కార్యకర్త. సో, మన టీసీ చాబ్రా గారు ఫౌండర్ ఆఫ్ ఆర్‌సీఎం కంపెనీ. సో, ఇటువంటి సిస్టమ్‌ని అందరికి ఇచ్చినందుకు చాలా థాంక్ యూ సార్. మీరు కొన్ని తరాల వరకు 7 తరాల వరకు ఇన్‌కమ్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఇంత అద్భుతంగా ప్లాన్ జేసినందుకు
చాలా థాంక్స్. ఎప్పటికి గూడంగా అందరూ కూడంగా మీకు రుణపడి ఉండిపోతారు సార్. సో, ఆర్‌సీఎం బిజినెస్ ఎలా చేయాలి? ఆర్‌సీఎం బిజినెస్ అంటే ఏంటి? కదా! ఇదొక రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. అంటే సరిగ్గా ప్రొడక్ట్‌ని కొనుక్కునేటువంటి సరైన విధానం. సో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంఎల్ఎం కంపెనీ. సో, ఇదొచ్చేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ. చాలా బిగ్ కంపెనీ. చాలా కంట్రీస్‌లో చాలా సిటీస్‌లలో ఆహ్, చాలా తక్కువ టైమ్‌లోనే 25 ఇయర్స్‌లోనే చాలా స్పేరప్ అయిపోయింది. సో, the country 48 years experience in traditional market, 25 years in MLM, unique marketing plan. సో 25 ఇయర్స్‌గా ఎక్కడ కూడా తగ్గకుండా ఇయర్లీ గ్రోత్ అవుతూ ఉన్నటువంటి మల్టీ లెవెల్ కంపెనీ ఇది. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ మన ఆర్‌సీఎంది. సో మనము అసలు ఇది చెయ్యొచ్చా లేదా? ఈ కంపెనీలో ఉండొచ్చా లేదా? అనేటువంటి డౌట్స్ ఏమీ లేదు. దీని గురించి మీరు చాలా గూగుల్‌లో గావచ్చు, వెబ్‌సైట్‌లో గావచ్చు ఎక్కడన్నా గూడా ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఎక్కడ సెర్చ్ జేసినా గూడా మంచి వ్యూస్ ఉన్నాయి. దీనికి మంచి నేమ్ ఉంది ఆర్‌సీఎంకి. ఓకే. సో ఇదొచ్చేసి ఎథికల్ అండ్ స్ట్రాంగ్ కంపెనీ. సో మనం చేస్తున్నటువంటి కంపెనీ కరెక్ట్‌గా ఉందా? స్ట్రాంగ్‌గా ఉందా? అంత రీజనబుల్‌గా ఉందా? చేయొచ్చా? అనేది మనము చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ లైన్‌లో చూయించినటువంటి హెల్త్ గురించి, ఇండిపెండెంట్ గురించి, మహిళా ఎంపవర్‌మెంట్ గురించి ఇలాంటి ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి ఎథికల్ అంటే మనకు కరెక్ట్ అయినటువంటి కంపెనీయా? లేదా చు ఆర్‌సీఎం వచ్చేసి ఎథికల్ అండ్ స్ట్రాంగ్ కంపెనీ ఉంది. అండ్ సెకండ్ ఇండియన్ మార్కెట్ ఆపర్చునిటీ. సో, ఇది ఇండియన్ మార్కెట్ అంటే ప్రొడక్ట్ తయారు చేసేటువంటి కంపెనీ ఉంది. సో, నాకు కూడా యూఎస్ఏలో అసలు డైరెక్ట్ సేలింగ్ అనేది యూఎస్ఏలోనే తయారైంది. కానీ మన ఆలోచనలు ఏదైతే ఉందో అనుగుణంగా మన ఇండియన్ మార్కెటింగ్ అవకాశాలు క్వాలిటీ ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా ఎంత చిన్నదా, పెద్దదా అనేది కాదు గానీ, ఎంత సంపాదించినా అవి రీజనబుల్ ఉందా, లేదా అనేది మనం ఎక్కువగా థింక్ జేస్తాము. సో, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ క్వాలిటీ గూడా చాలా బావుంటుంది. ఫోర్త్ వన్ సార్? రైట్ ప్రొడక్ట్ కేటగరీ. సో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ గూడా చాలా బావున్నాయి. అండ్ కేటగరీస్ కూడా చాలా కేటగరీస్ ఉంటాయి దీంట్లో. మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఆర్‌సీఎం యాప్ అనేది ఒకటి ఉంటుంది మన దగ్గర. యాప్‌లో మీరు చాలా రకాలుగా కేటగరీస్ ఉంటాయి. మీరు దాంట్లో ఏ ప్రొడక్ట్ కావాలన్నా ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి రీసెంట్‌గా హైదరాబాద్‌లో గూడా దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా త్వరలోనే వెరీ సూన్ మనకి సుభాష్ సార్ ఇక్కడ నిర్మల్‌లో ప్రైమ్ అనేది కూడా ఓపెన్ జేయడం కూడా మనకు ఆన్‌లైన్‌లో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా అవైలబుల్ జరుగుతున్నాయి. సో, మనం మరి ఏం జేయాలి ఇంకా? సో, మనం ఆర్‌సీఎంలో సక్సెస్ అవ్వాలి అంటే మనం పాటించవలసినటువంటి నియమాలేంటి? సో, అందరూ ఆర్‌సీఎంలో వెళ్తారు, సక్సెస్ అవుతారు. కొంతమంది సక్సెస్ అవ్వరు. ఎందుకంటే నిన్న ఇక్కడికొచ్చినటువంటి అందరూ కూడా డైమండ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ అందరూ డైమండ్ కాలేరు అని జెప్పాను. ఓకే. కదా! సురేంద్ర భట్ సార్ చెప్పారు గదా! ఇక్కడ ఉన్నటువంటి హాల్లోకొచ్చిన వాళ్ళు ఎంతమంది డైమండ్ గావాలంటే అందరూ చేయెత్తారు. అందరూ డైమండ్ అవ్వడానికి అవకాశం ఉంది గానీ, అందరూ అవ్వలేరు. ఎందుకంటే కొంతమంది రాయల్టీలోనే సాటిస్ఫై అయిపోతారు. కొంతమంది పరల్‌లోనే సాటిస్ఫై అయిపోతారు. కొంతమంది స్టార్‌లోనే సాటిస్ఫై అయిపోతారు. కొంతమంది సఫైర్‌లో సాటిస్ఫై సరిపోతుందిలే నాకు ఈ ఇన్‌కమ్ సరిపోతుంది. ఇంక చాలు ఇంతకు మించి నేనేం జేయలేను అని సాటిస్ఫై అయిపోయే వాళ్ళు చాలా మందుంటారు. కానీ డైమండ్ వరకు వెళ్ళాలి అనేటువంటి గోల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ గూడంగా మనం దీంట్లో పాటించవలసినటువంటి నియమాలు 6 ఉన్నాయి. 6 నియమాలు కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే మనకు సార్ చెప్పారు. చాలా మంది సార్‌లు మనకు సురేంద్ర భట్ సారే గాదు కంపెనీ ఫౌండర్‌తో సహా 6:30కి మనకు ఎవ్రీ డే గురుకుల్ అనేది. సార్ చెప్తారు సిస్టమ్‌తో పాటు నడిచిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓన్ బ్రెయిన్‌తో పెట్టిన వాళ్ళు సక్సెస్ అవ్వలేరు ఆర్‌సీఎంలో. సో, సిస్టమ్‌తో పాటు నడవాలంటే మనం ఈ 6 బేసిక్స్‌ని ఫాలో అవ్వాలి.
ఓకే. దాంట్లో మొదటిగా యూజ్ ద ప్రోడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్. మనం చేయవలసినటువంటి పనేంటి? యూజ్ ద ప్రోడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్. 100% ఆర్‌సీఎం ప్రోడక్టే యూజ్ చేయాలి. ఏదైనా సరే. కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి, కొన్ని ప్రొడక్ట్స్ బయట వాడి, జస్ట్ ఇంట్లోకి ఆయిలు, పిండి, సాల్టు, చాయ్ పత్తి అన్నీ బాగున్నాయి. ఇంట్లోకి వాడతాను. కాస్మెటిక్స్ వచ్చేసి నేను డాజ్లర్, లాక్మే షోరూమ్‌లలో వాడతాను అంటే కుదరదు. ఆర్‌సీఎం బ్రాండే వాడాలి. ఎందుకంటే బయట ఉన్నవి అంటే కూడా హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. 426 హార్మ్‌ఫుల్ కెమికల్స్ సిలికాన్ గావచ్చు, బీపీఏ గావచ్చు, ఇవన్నీ కూడా కెమికల్స్ కబడ్డీ ఆడేస్తున్నాయి మన శరీరంతో. అది లోపల కనిపించదు. బయటకి కాదు సారీ. సో, అందుకోసమే ప్రతి ఒక్కటి గూడంగా మనకి స్వచ్ఛంగా, మంచి జెన్యూన్‌గా తయారు చేసినటు వస్తువులు కాబట్టి, మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. క్వాలిటీలో బెస్ట్ గాబట్టి, యూజ్ ద 100% ప్రొడక్ట్ అండ్ మనం యూజ్ చేస్తూ వేరే వాళ్ళకి షేర్ చేస్తూ బోవాలి. షేర్ చేస్తూ బోవాలి. గంగా జలం నదులెలా ప్రవహిస్తూ ఉంటాయి. ఎవ్రీ డే అలలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఎక్కడ ఏ రోజు ఆగినట్టు చరిత్రలో లేవు. సో, మనం కూడా నదిలాగా నడుస్తూ పోవాలి. షేర్ చేస్తూ పోవాలి. షేర్ చేస్తూ పోవాలి. షేర్ చేస్తూ పోవాలి. చాలా రిజెక్షన్స్ ఎదురవుతూ ఉంటాయి. బట్ మన ఒకటే లక్ష్యం షేర్ చేస్తూ పోవాలి. వాడికి తెలీదు వాళ్ళ ఆరోగ్యం గురించి. కానీ మనకు తెలుసు వాళ్ళ ఆరోగ్యం గురించి. సో, అందుకోసమనే యూజ్ ద ప్రొడక్ట్స్ అండ్ షేర్ ద ప్రొడక్ట్స్. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్ అండ్ డ్రీమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్. అంటే మనం లిస్ట్‌ని తయారు జేయాలి. డ్రీమ్స్ రాసుకోవాలి. డ్రీమే మనల్ని సక్సెస్ వైపు పరిగెత్తనిస్తుంది. సక్సెస్ అవ్వలేరు. ఇది 100కి 200% గ్యారంటీ. డ్రీమ్ లేకుండా నువ్వు పని జేస్తే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. సో, డ్రీమ్ రాసుకోవాలి. డ్రీమ్స్ లిస్ట్ రాసుకొని మనం మీట్ అయ్యేటువంటి ప్లాన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో, ప్రొడక్ట్ గురించి షేర్ చేసిన తర్వాత మనము వాళ్ళకి ఫోను జేయాలి. అండ్ ఇన్వైట్ జేయాలి. ఆర్‌సీఎం అభియాన్ ఇలా ఉంది. ఇలాంటి ఉద్దేశాలున్నాయి. ఇలా మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది. ఇలా ప్రొడక్ట్స్ ఉంటాయి. అనేది మీరు నేర్చుకున్నటువంటిని నాలెడ్జ్‌ని వాళ్ళకి ఫోను జేసి గాని, లేదా మీరు కలిసి గాని, లేదా వాళ్ళని పిలిపించుకొని గాని చెప్పాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి షో ద ప్లాన్ అండ్ ప్రొడక్ట్స్. సేమ్ ఇంతకు ముందు జెప్పాను. సో, మనం మార్కెటింగ్ ప్లాన్ మార్కెట్‌లో కొనుక్కుంటే ఏ విధంగా లాస్ అయిపోతాం. ఇందాక జెప్పాం 50% లాస్ అయిపోతున్నాం మనం. ఓకే. అండ్ ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కల్తీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, మన ప్రొడక్ట్స్ ఎందుకు బెస్ట్? ఎగ్జాంపుల్ చాలా డెమోస్ ఉన్నాయి. హ్మ్. పైన వితౌట్ కెమికల్స్ అని పేస్ట్ పైన 0 ఫ్లోరైడ్ ఉంటుంది. మార్కెట్ పైన 1000 పీపీఎం ఫ్లోరైడ్, 900 పీపీఎం ఫ్లోరైడ్ ఇలా చాలా రకాలుగా రాసి ఉంటుంది. ఏవైనా కొన్ని 2, 3 ప్రొడక్ట్స్‌ని ఎగ్జాంపుల్‌గా చూయించేసి మనం షో ద ప్లాన్ షో చేసేస్తే వచ్చేటువంటి వ్యక్తికి ఆర్‌సీఎం అభియాన్ గురించి అర్థమయ్యేటానికి అవకాశం ఉంది. పాజిటివ్‌గా జెప్పాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫాలో అప్ వితిన్ 48 అవర్స్. సో, అతన్ని జాయిన్ చేసిన తర్వాత ప్రొడక్ట్ యూజ్ చేస్తాడు గదా! వాళ్ళ ఇంట్లోకెళ్ళి 2000 ప్రొడక్ట్ పర్చేజ్ జేసి ఇంట్లోకి తీసుకెళ్తాడు. సో, 2 డేస్ అతను ఆ ప్రొడక్ట్ అబ్జర్వేషన్ చేస్తాడు. అంటే ప్రొడక్ట్ బావుందా లేదా? అతను జెప్పినంత రేంజ్‌లో ఉందా? ఆయిలేదో ఏమో ఒరిజినల్ ఉందన్నారు. పేస్ట్‌లో ఏదో ఫ్లోరైడ్ లేదన్నారు. మరి బావుందా లేదా? అనేది ఒక సైంటిస్ట్ లాగా పెద్ద లెవెల్‌లో ఆయన కనుగొనేందుకు ప్రయత్నాలనేవి జేస్తాడు. సో, ఆ ప్రక్రియలో ఏం జరిగింది అనేది మనం ఒక 48 అవర్స్ లోపు అంటే 2 రోజుల్లోపు అతనికి మనం మీట్ అయ్యి ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. ఏదన్నా లేదు నేను ఇన్ని రోజులు కెమికల్‌గా వాడి ఒక్కసారి ఏదన్నా హెర్బల్ పేస్ట్ వాడిందనుకో, అతనికి లేదు నాకు ఆ ఫ్లేవరే నచ్చింది. ఇది నాకు నచ్చలేదు. సంథింగ్ ఏదన్నా అన్నారనుకో, లేదు అది కెమికల్స్‌ది. అది మ్యాజిక్ జేస్తది. ఇది హెర్బల్‌ది. సో, ఇది ఇలాగే ఉంటుంది. మనం హెర్బల్‌కి అలవాటవ్వాలి. మీరు కెమికల్‌కి అలవాటు పోయారు గదా! మీరు మార్పనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనం వాళ్ళకి చెప్పాలి. ఓకే. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కంప్లీట్ ద జాయినింగ్ ప్రాసెస్ అండ్ స్టార్ట్ విత్ 6 బేసిక్స్. సో, ఇదే విధంగా వాళ్ళకి ప్రొడక్ట్స్ యూజ్ జేస్తూ, డ్రీమ్స్ లిస్ట్ రాసుకుంటూ, ఇన్వైట్ జేస్తూ
ప్లాన్ షో చెప్తూ 48 అవర్స్ వరకు ఇన్వైట్ చేస్తూ వాళ్ళని మాట్లాడి జాయినింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేది చెప్పాలి. ఇదే 6 బేసిక్స్ చెప్తూ. సో, మనం స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే చిన్న చిన్న మూవ్‌మెంట్సే మనకు బిగ్ అచీవ్‌మెంట్ ఇస్తుంది. సో, కాబట్టి ఈ 6 బేసిక్‌ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ఒకరోజు విన్నానులే, ఎవ్రీ ట్రైనింగ్‌లో చెప్తారులే అని అనుకుంటున్నాం గానీ చాలా మంది ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయినోళ్ళే సక్సెస్ ఉండి వాళ్ళు అంటే అచీవ్‌మెంట్స్ తీసుకొని మంచి ట్రాఫీలు అచీవ్ చేస్తున్నారు. ఫాలో అవ్వలేని వాళ్ళు చేస్తున్నాంలే, ఆర్‌సీఎం చేస్తున్నాంలే అని అనుకుంటూ అలానే ఉండిపోతున్నారు. సో, మనము నేనెప్పుడు చెప్తుంటా, గేమ్ ఆడడానికి రాలే, విన్ అవ్వడానికొచ్చినాం. సో, మనం పెద్ద ట్రాఫీ విన్ అవ్వాలి. మనం కబడ్డీ ఆడుతున్నామా, కబడ్డీ, కబడ్డీ, కబడ్డీ అని ఇట్లా ఏదో మామూలుగా ఇట్లా అన్నాం ఆడ ఓడిపోతాం. ఓడిపోవడానికి రాలేదు. విన్ అవ్వడానికి వచ్చినాం కాబట్టి, విన్ అవ్వాలి అంటే నిజాయితీగా ఈ 6 బేసిక్స్‌ని ఫాలో అవుతూ గెలిచి చూపించాలి. మనకి, మన కుటుంబానికి, మన సమాజానికి గూడా. సో, ఈ 6 బేసిక్స్‌ని ఎవ్రీ పర్సన్ ఫాలో అవ్వాలి. అండ్ ప్లాన్ షో జేయాలి. ప్రతి ఒక్కరిని గూడా పాజిటివ్‌గా రిసీవ్ జేసుకోవాలి. ఎవరు ఏమన్నా కూడా మనం ఏంటి అనేది వాళ్ళకు ప్రూవ్ జేయాలి అంటే, మన సక్సెసే వాళ్ళకొక సమాధానం. మన సక్సెసే వాళ్ళకొక సమాధానం కాబట్టి, మన సక్సెస్ అవ్వాలి అంటే, మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రయత్నమే మొదటి విజయం. ఓకే. ఓటమి గెలుపుకు దారి. సో, ప్రతి ఒక్కరు గూడంగా ఇదే విధంగా ఫీల్డ్‌లో ఉంటూ మనకి సోని సార్ జెప్పారు. మార్నింగ్ అయినా, ఈవినింగ్ వరకసలు ఇంట్లో ఉండకుండా ఎవ్రీ డే ఫీల్డ్ వర్క్ జేస్తూ ఉండాలి. అండ్ ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో మగవాళ్ళే జేయొచ్చు. సంపాదన మగవాళ్ళే జేస్తారు. ఆడవాళ్ళు ఏం జెయ్యరు. ఇంట్లో కూసుంటారు. అట్లేం లేవు. అప్పటి నాటికాల ముచ్చట్లన్నీ అయిపోయినాయి. ఆడవాళ్ళు గూడంగా పని జేస్తున్నారు మగవాళ్ళతో సమానంగా గాబట్టి, మనము మనకంటూ శక్తి ఉంది. మన శక్తికి తగ్గ ప్రతిఫలం దక్కాలి అంటే అది కేవలం ఆర్‌సీఎంలోనే ఉంది. మీరేదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళందరికీ గూడంగా ఆర్‌సీఎం ఒక మంచి అవకాశం. సో, మనం యూజ్ చేయాలి ప్రొడక్ట్స్ ఫస్ట్. మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్‌లో మీకెటువంటి మిరాకిల్స్ కనిపించినా దాని గురించే మనం ఆడవాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండాలి. శానిటరీ ప్యాడ్స్ గావచ్చు, పర్సనల్ కేర్ గావచ్చు, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, పింపుల్స్ అయితది. బ్లాక్ పిగ్మెంటేషన్ ఒస్తుంది. కళ్ళ కింద డార్క్‌నెస్ ఒస్తూ ఉంటుంది. నెయిల్స్ పెరగవు. హిమోగ్లోబిన్ తక్కువగుంటుంది. పిల్లలు కావట్లేరు. కాళ్ళు, చేతులు లాగుతున్నాయి. ఆహారం తినట్లేము. నిద్ర పట్టట్లేదు. ఇట్లా అనేకమైన సమస్యలు చిన్న చిన్న విషయానికే హైపర్ టెన్షన్, ఓవర్‌గా రియాక్ట్ అయిపోవడం ఇవన్నీ గూడంగా మనకు ఆర్ బయట కెమికల్స్ కనిపించవు. లోపలికెళ్ళి కబడ్డీ ఆడేస్తున్నాయి. వాటి ప్రభావమే కాబట్టి ఆ కెమికల్స్‌ని దూరం పెట్టండి. దండం పెడతా మీకు. మన ఆర్‌సీఎం ఆర్గానిక్ ప్రొడక్టే యూజ్ చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవి. అండ్ వీటి గురించి లక్షలాది మంది మహిళలకి షేర్ చేయడానికి మనం నడుముకు కొంగు జుట్టుకొని మరి బయటకు వెళ్ళాలి. ఓకే. అండ్ ఓకే. ఇవాళటి మీటింగ్ టైమ్ గూడా 7:49 అయితుంది. సో, మీకింకేమైనా నిన్న జరిగినటువంటి సెమినార్ గురించి కావచ్చు, ఈరోజు కొత్తగా జాయిన్ అయినటువంటి ఎవరికైనా పర్సన్‌కి ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళెవరైనా ఉంటే కూడా ఈ బిజినెస్ ఎలా జేయాలి? నాకు రాదు. నాకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్స్ లేదు. టాకింగ్ పవర్ లేదు. నేనెలా ముందుకెళ్ళాలి? అనే డౌట్స్ కూడా ఏమన్నా ఉంటే కూడంగా మీకు ఆర్‌సీఎంలోకి స్వాగతం చేసినటువంటి ఎవరైతే ఉంటారో ఆ ముఖ్య అతిథికి మీరు ఇవన్నీ క్లియర్ జేయొచ్చు. వీళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు మీతో పాటు బయటకి ఫీల్డ్‌లోకొస్తారు. మీకన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. మీరు వాళ్ళతో పాటు 10 టైమ్స్ గనక తిరిగితే గనక, మీరు గూడా ఆటోమేటిక్‌గా ఒక మంచి స్పీకర్‌గా, మంచి మోటివేటర్‌గా మీరు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాయిని కొడితే గాని శిల్పంగా మారదు. సో, మనం గూడా నేర్చుకుంటూ పోవాలి. పడతలేస్తూ ఉంటే మనకు కూడా మాట్లాడడం, ప్రొడక్ట్ గురించి చెప్పడం, సెమినార్స్ తీసుకోవడం అన్నీ వచ్చేస్తాయి. సో, థాంక్ యూ. ఆహ్, ఎవరున్నారు ఈరోజు? మన గ్రేట్ లీడర్ మన హైదరాబాద్‌కి కింగ్ రెడ్డి సార్ ఉన్నారు. రెడ్డి సార్ మీరు లీడ్ చేస్తారా సార్? ఓవర్ టు రెడ్డి సార్.
మేడం గుడ్ ఈవినింగ్. జేఆర్సీఎం. జేఆర్సీఎం యాక్చువల్లీ మేము ప్రతిసారి కొంచెం తప్పు చేస్తుంటుంది. ఏమైందంటే సండే సండే వీక్లీ మీటింగ్ కి అంటే మేము ఉండేది కాకుండే, కానీ ఈ రోజు టీం అంతా ఏం డిసైడ్ చేసిందంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో ఉండాలని చెప్పేసి నెక్స్ట్ వీక్లీ మీటింగ్ నుంచి టోటల్ టీం అందరు కూడా కనీసం ఇంకో 40 స్ట్రెంత్ పెరుగుతాం కంపల్సరీగా. ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. ఎవరున్నా కూడా ప్రతిసారి మేము ఏంటంటే రెగ్యులర్ గా 7 o'clock జూమ్ అవుతుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. 20-25 ఒక లైన్ ఇంకో అట్లా వస్తుంటారు. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడ ఒక 30-40 స్ట్రెంత్ ఇంకా అడిషనల్ గా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్లస్ ఏంటంటే మీ ప్రజెంటేషన్ అయితే 100% బెటర్ గా ఉంటుంది. ఈరోజు సార్ మా దగ్గరనే ఉండే, మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మీరు లేకపోతే సార్ లేరు. సో ట్రైనింగ్ చాలా బ్రహ్మాండంగా అయింది. మంచి టార్గెట్స్ ఇచ్చారు. మా మెదక్ స్టేషన్ కూడా బెస్ట్ అవుతుంది. మిమ్మల్ని కూడా మెదక్ స్టేషన్ కి ఒక 1 or 2 months లో కంపల్సరీగా మనం తిరిగి వచ్చినాక వీఆర్ ఇన్వైటింగ్ యూ. అందరు టీం తరఫున ఇన్వైట్ చేస్తా ఉన్నా. ఇది మాది బెస్ట్ టీం. మీ మొత్తం టీంలో కూడా మా బెస్ట్ టీం అవుతుందని నేను నా తరఫు నుంచి చెప్తున్నా. బెస్ట్ టీం ఇన్ ద సెన్స్ సిన్సియర్ గా ఉండేటటువంటి టీం అనేది. నెక్స్ట్ వీక్లీ మీటింగ్ నుంచి కంపల్సరీ మా మెదక్ నుంచి కూడా మంచి టీం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ సార్, మెదక్ ని కూడా కోర్ స్టేషన్ చేయాలి. మనం తెలుగు భాషలో నాకు నచ్చేది ఎక్కడైనా పోతే హిందీయే ఉంటుంది. హిందీ అంటే నాకు సెకండ్ ఆప్షన్ వస్తుంది. తెలుగు అంటే ఫస్ట్ నేను ఉంటాను కాబట్టి తెలుగులో సెమినార్స్ ఎక్కడున్నా కూడా రావడానికి ఆల్మోస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుభాష్ సార్, వెల్కమ్ సార్. జేఆర్సీఎం నమస్కారం మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఏమంటే నిన్నటి నుంచి మేడం మేము సార్తోనే ఉన్నాం, డైమండ్ సార్తోనే ఉన్నాం. చాలా ఇక అది ఏం మాట్లాడాలో అని కూడా తెలుస్తలేదు, అంత నింపేసిండు మాకు. ఎట్లా చేయాలా, ఎట్లా అనేది టీం ని ఎట్లా కాపాడుకోవాలా, ఎట్లా మాట్లాడాలా, 6 బేసిక్ గురించి మీరు చెప్పినట్టు కూడా సార్ చెప్పి సార్ ఎక్కడన్నా కొత్త స్టేషన్ చాలు చేసినామంటే 6 months కంటిన్యూగా పోవాలా. 6 months అక్కడ పోయి వట్టిగా పోయి రావద్దు, 3 రోజులు అక్కడ ఉండాలా. అయితే మన మీద వాళ్ళకి విశ్వాసం అనేది రావాలా. అరే వీళ్ళతో ఉంటే మేము గెలుస్తాం, వీళ్ళు మాకు ఏదైనా కానీ సాయం చేసేటట్టు ఉన్నారు అనేది మనం ఎప్పుడైతే మన మీద విశ్వాసం వస్తుందో అప్పుడు ఒక టీం నిలబడుతుంది అని చెప్పిండు. మళ్ళా డ్రీమ్ వాళ్ళ బుక్ కంపల్సరీ రాపియాలా, వాళ్ళది లిస్ట్ తయారు చేపియాలా, ఎందరు ఉన్నారు వాళ్ళతట, ఎవరెవరు పరిచయం ఉన్నారు వాళ్ళ లిస్ట్ తయారు చేపియాలా అనేది సార్తోనే మేము ఉన్నాం కదా. అది వేరే అయిపోయింది మేడం. అదృష్టం సార్తోనే 2 రోజులు ఉండు, మళ్ళీ రాత్రి కూడా 1 దాకా మాతోనే మాట్లాడిండు. రాత్రి కూడా మాకు నిద్ర పోనీయాలి, అయినా నిద్ర పోలే, మాకు నిద్ర పోనీయాలి. ఇద్దరు కూర్చోండి, ఇద్దరిని ఎట్లా పిల్లలను ఎట్లా చూసుకుంటారో, ఏం తింటారు, ఏం ఎట్లా అనేది నిజంగా ప్రొద్దున మళ్ళా 6కు లేపి యోగా నేర్పిండు. ఎట్లా యోగా చేసుకోవాలా, ఎట్లా చేసుకుంటే మనము 100 సంవత్సరాల దాకా మనం ఎట్లా మంచి షుగర్, బీపీ, థైరాయిడ్ లేకుండా మనం ఎట్లా బతుకుతాం. తిండి అయితే తింటున్నాం కానీ వ్యాయామం, యోగా లేకపోతే ఎట్లా అనేది కూడా నేర్పిండు. మీ టీంలో కూడా ఇదే నేర్పుండ్రి, యోగా గురించి చెప్పుండ్రి అని చెప్పిండు మేడం. నిజంగా అంటున్నా, అద్భుతం. తల్లిదండ్రులు మనకు జన్మం అయితే ఇచ్చిండ్రు, కానీ మనం ఎట్లా మన శరీరంగా కానీ ఆరోగ్యంగా కానీ మనం ఎట్లా దీన్ని కాపాడుకోవాలనేది మనము చాలా నేర్చుకునేది ఉన్నది మేడం. అదృష్టం అప్లైన్ మనకు దొరుకుడు, మనకి ఇంత పెద్ద డైమండ్ నుండి కూడా ఒక మనకి ఇంత ప్రేమతో చూసుకున్నంటే అద్భుతంగా మేమైతే బాగా సంతోషం ఉన్నామంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన శ్రవణ్ సార్ కూడా ఉన్నాడు పక్కకు, 2 నిమిషాలు మాట్లాడతాడు మేడం. ఓకేనా? ఓకే. జేఆర్సీఎం మేడం, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. మీలాంటి ఒక మంచి లీడర్ తోని ఇప్పుడు మేము విన్నందుకు. ఎందుకంటే తెలుగు మీటింగ్ అని అంటే చాలా ప్రత్యేకత ఉంది ఈ ఆదివారానికి. ఆదిదేవుడు పుట్టినటువంటి ఈ రోజు మీలాంటి ఆదిపరాశక్తి లాంటి ఒక అమ్మవారు లాంటి మీటింగ్ వినడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, నిన్న జరిగినటువంటి ఒక మంచి మీటింగ్ సెలబ్రేషన్ ఏంటంటే మేడం, మా ఇద్దరి జీవితం లోపల, నా జీవితంలో కానీ స్రవంతి మేడం జీవితంలో కానీ, నా భూతం నా భవిష్యత్తు. ఎందుకంటే మేడం, అచీవ్మెంట్స్ అనేటటువంటివి వస్తాయి పోతాయి, కానీ ఇంత మంచి ఒక సెలబ్రేషన్ లోపల మేమిద్దరము
అచీవర్ గా ఉన్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది మేడం. బికాస్ ఎందుకంటే సాయినాథ్ సార్ టీం లోపల మేము అందరం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఎందుకనంటే ఎందరో ఉన్నారు మేడం, ఎన్నో టీంలు ఉన్నాయి, ఎన్నో టీంలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి సాయినాథ్ సార్ రెస్పెక్ట్ ఇస్తూ, మీరు రెస్పెక్ట్ ఇస్తూ, సో నిన్న జరిగినటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిగినర్ నుంచి పడితే డైమండ్ క్లబ్, సూపర్ డైమండ్ క్లబ్, 85 గామా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆ షీల్డ్ తీసుకున్న ప్రతిసారి, ఆ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి వాళ్ళ కళ్ళ లోపల ఉండే ఆనందము బిజినెస్ అనేటటువంటిది ఎట్లనైతుంది మేడం, కానీ సెలబ్రేషన్ అనేటటువంటిది జీవితం లోపల ఎక్కడ కూడా జరిగేది ఓన్లీ ఆర్సిఎం లోపల. 5,000 పీవీ మేడం, అంటే దాదాపు అంటే ఒక 10,000 వస్తువులు. బయట మార్కెట్ లోపల మేడం, మనం నారాయణ రెడ్డి మార్కెట్ లోపల కొన్ని కోట్ల వస్తువులు అమ్ముతున్నారు. ఏ ఒక్క వ్యక్తినైనా సరే బయటకు పిలిచి రండి అని చెప్పి చప్పట్లు కొడుతున్నారా? కొడతలే. కానీ ఇక్కడ కేవలం ఒక 10,000 రూపాయల సామాన మీ ఒక 5,000 రూపాయల పీవీ చేసినందుకు వాళ్ళకి మెడల్ ఇచ్చారు. ఇంతమంది ఒక మంచి మహోల్ లోపల చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టిన తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంట్, ఒక స్టార్ పర్లు, ఎమరాల్డస్ వంటి వ్యక్తులతోని ఇది చేసి, సో అద్భుతమైనటువంటి నిన్న మీటింగ్ మేడం. సో మా ఎప్పుడు మీరు అన్నట్టు ఎప్పుడు టైం వచ్చింది, ఎప్పుడు బయటకు వచ్చినాము, ఎప్పుడు అయిపోయింది అనేది కూడా తెలియలేదు. మీలాంటి ఒక మంచి ఒక అప్లైన్ తోటి మేమందరం ఉన్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. సో ఇంకా మేమందరం ముందటికి వెళ్ళాలి, సో టీంని ముందటి తీసుకెళ్ళాలి. మీరు అన్నట్టుగా తెలుగు వారు ఎక్కడున్నా